ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు మనము సంఖ్యాకాండమందలి 19వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము వచనాలు 9 నుండి. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును ప్రోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, పాపము చేసినటువంటి వ్యక్తి శుద్ధ జలముతో శుద్ధీకరించబడాలి అని మీరు ఈనాడు వాక్కు ద్వారా మాకు ఎరుక చేస్తున్నారు. అశుద్ధులైనటువంటి వ్యక్తులు శుద్ధులుగా మారాలి అంటే పరిపూర్ణ దహన బలిగా సమర్పించినటువంటి ఆవు పెయ్య యొక్క భస్మమును నీటిలో కలిపి దానిని శుద్ధీకరణ జలముగా అభిషేకించమన్నారు. మమ్ములను శుద్ధి చేసి పాప ప్రక్షాళనము చేసేటటువంటి స్థితిగతుల గురించి తెలుసుకునే అవకాశాన్ని మాకు కలుగు చేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, సంఖ్యాకాండము 19వ అధ్యాయపు ప్రథమ భాగాన్ని మనము గమనించినట్లయితే బలి సమర్పణ నిమిత్తమై ఎర్రని ఒక ఆవు పెయ్యను తీసుకురమ్మని ప్రభు చెబుతున్నాడు. సంపూర్ణ దహన బలిగా సమర్పితమైనటువంటి ఆవు పెయ్య భస్మమును తీసి నీటిలో కలిపితే ఆ నీరు శుద్ధీకరణ జలముగా మారుతుంది అంటున్నాడు. ఈ శుద్ధీకరణ జలము దేనికి ఉపయోగించాలి అంటే అశుద్ధులైన వారు
తిరిగి శుద్ధులు కావటానికి ఈ జల ప్రోక్షణము జరగాలి. అదే విషయాన్ని ఈనాడు మనం ఆలకించాం. జలము అనేటటువంటిది శుద్ధీకరణకు గుర్తు. బహుశా ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ప్రభు అందజేయటానికి ఇటువంటి ఆచారము ఏర్పాటు చేయటం జరిగింది. కానీ ఈ ఆచారమే కొంతకాలానికి అతి ముఖ్యమైనటువంటి సిద్ధాంతంగా మారింది. ఏంటి అది అంటే బాప్తిజం. ఈ రోజున బాప్తిజం గురించి తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. సాక్రమెంట్స్ అంటూ ఉంటారు. ఈ సాక్రమెంట్స్ని తెలుగులో మనం ఏమని చెప్పుకుంటూ ఉంటామంటే దివ్య సంస్కారాలు అంటాం. సంస్కారము అంటే దేవునిచే ఏర్పాటు చేయబడి పవిత్రత ఆపాదించుకొని ఒక ప్రముఖమైనటువంటి కృపను మనుష్యులకు ఇచ్చేటటువంటి ఒక ప్రక్రియనే సంస్కారము అంటున్నాం. దానిని దివ్య సంస్కారం అని ఎందుకు అంటున్నాము అంటే అది దేవునిచే ఏర్పాటు చేయబడింది కాబట్టి. ప్రథమమైనటువంటి సంస్కారము బాప్తిజం. ఇదే బాప్తిజాన్ని తెలుగులో జ్ఞాన స్నానము అంటూ ఉంటాం. ఇక రెండవది నిర్ధారణ, దీనిని కన్ఫర్మేషన్ అంటూ ఉంటాం. మూడవది పాప ఒప్పుదల, దీనిని కన్ఫెషన్ అంటూ ఉంటాం, లేక రికన్సిలేషన్ అంటూ ఉంటాం. ఇక నాలుగవది అనాయింటింగ్ ఆఫ్ ద సిక్, అంటే వ్యాధిగ్రస్తుల అభ్యంగము. ఐదవది హోలీ మ్యాట్రిమోనీ, అంటే పరిశుద్ధ వివాహము. ఆరవది హోలీ ఆర్డర్స్, అంటే గురుత్వము, యాజకత్వము. ఇక ఏడవది వచ్చేసరికి ప్రిలారా అతి ముఖ్యమైనటువంటిది హోలీ కమ్యూనియన్, దివ్య సత్ప్రసాదము అంటూ ఉంటాము, లేకపోతే ప్రభు భోజనము అంటూ ఉంటాము. ఈ 7 సంస్కారాల ద్వారా ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క కృపచేత మనము నింపబడుతూ ఉంటాం. అసలు ఈ ప్రత్యేకమైన దేవుని యొక్క కృపచేత నింపబడవలసినటువంటి అవసరం ఉందా అంటే ఉంది అండి. ఉదాహరణకి మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు మనల్ని చూసినటువంటి ఆ డాక్టర్ గారు కాస్త బలహీనంగా ఉంటే ఏం చెబుతారు? అయ్యా నువ్వు కాస్త పౌష్టికాహారాన్ని తీసుకోవాలి అంటే పాలు, పెరుగు, లేకపోతే గుడ్డు, లేకపోతే ఇంకా కాయగూర తదితరమైనవి. మరి మనం రోజు తినే వాటిలో పౌష్టికత్వము లేదా అంటే ఉంది, కానీ సరిపోవటము లేదు. కాబట్టి ఈ దేహానికి సరి అయిన బలము కావాలి అంటే పౌష్టికాహారం కావాలి. అదే విధముగా ఈ 7 దివ్య సంస్కారాలు మన ఆధ్యాత్మిక జీవితానికి పౌష్టికాహారము వంటివి. అందుకే ఈ పౌష్టికాహారాన్ని మనం స్వీకరించాలి అండి. అలా స్వీకరించటము ద్వారా మనము దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క కృప వరప్రసాదాల చేత నింపబడి ఈ జీవిత యాత్ర సాగిస్తాం. ఆ తరువాత పరలోకములో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి, పవిత్రుల పరిశుద్ధుల సాంగత్యంలో జీవించటానికి అవకాశం మనకు కలుగుతుంది. ఈ బాప్తిజం గురించి ప్రియులారా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారండి. ఎవరికి తోచినట్లు వాళ్ళు, ఎవరు అర్థం చేసుకున్న రీతిగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇందుట్లో తప్పు ఉంది అని నేను చెప్పను, కానీ కాస్తో కోస్తో ఉండవలసినవి ఉండటము లేదో, లేకపోతే కాస్త ఎక్కువ అవుతున్నాయేమో అన్న భావన మనకి స్ఫురించక తప్పదు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? నేను చెప్పింది మీరు విన్నారనుకోండి, నేను చెప్పిన మాట ఇది ఫస్ట్ హ్యాండ్. లేదు, నేను చెప్పగా మీరు విని అదే మాటను మరొకరికి చెప్పారనుకోండి, అది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. పరిశుద్ధ గ్రంథం నందు
ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్గా ఉన్నటువంటి గ్రంథాలు ఏవి అంటే యేసయ్యచే పలకబడి యేసయ్య ద్వారా మనము విన్నటువంటి ఆ 4 సువిశేష గ్రంథాలు అతి ముఖ్యమైనటువంటివి. అవి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. అంటే యేసయ్య పలికిన మాటలే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అండి. కాబట్టి మనం ఏది తీసుకున్నా ఆధారం ఈ గ్రంథాల మీద ఉండాలి. అదే ఆధారంగా అపోస్తులు చెప్పారు, అదే ఆధారంగా లేఖలు వ్రాయబడ్డాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయం అంటే ఆఖరి అధ్యాయము 16వ వచనం నుంచి మనం ఆలకిద్దాం. ఇది అంతిమ సందేశం అండి. యేసు ప్రభు తన పునరుత్థానము తదుపరి తన శిష్యులందరినీ పిలిపించుకొని ఆఖరిగా తను మోక్షారోహణమైపోయే సమయాన శిష్యులకు ఇచ్చిన అంతిమ సందేశ సారాంశం ఆలకించండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారిని బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినే గైకొనవలెనని వారికి బోధింపుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియులారా, ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ క్రైస్ట్. యేసు పలికిన అతి ముఖ్యమైన మాట. మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాప్తిసం ఇవ్వండి. నా సందేశాన్ని చెప్పండి. ఆలకించిన ప్రతి ఒక్కరు, అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా మీరు బాప్తిసం ఇవ్వండి. ఎవరి పేరట? త్రియేక దేవుని పేరట. ఇది అండి యేసు ప్రభు పలికినటువంటి మాట. అప్పటి వరకు కూడా అపోస్తులకు ఒక ఆలోచన ఉంది. శుద్ధీకరణ నిమిత్తమై వాడవలసినది జలము కాబట్టి ఆ జలము ఉపయోగిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బాప్తిస ప్రక్రియను అవలంబిస్తూ ఉండేవారు. ఇది యూదా ఆచారము. అదే రీతిగా బాప్తిస్త యోహానుగా పేరుబడిన యోహాను గారు కూడా యోర్దాను నది పరిసర ప్రాంతాలలో ఆయన బాప్తిసం ఇస్తూ జనులను మెస్సయ్య రాకకై తయారు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క బాప్తిజం అనేటటువంటిది సూచన ప్రాయముగా కానివ్వండి, లేక మరొక విధంగా కానివ్వండి, ఏది ఏమైతే దాదాపు 100 సార్లు గ్రంథమందు లిఖించబడింది అండి. యేసుని దేవునిగా అంగీకరించి, యేసుని రక్షకుడిగా అంగీకరించి, యేసుని మెస్సయ్యగా అంగీకరించి ఎవరైతే అవును ఐ బిలీవ్ ఇన్ హిమ్ యాజ్ ఎ సేవియర్ అని ప్రకటిస్తారో వారిని త్రియేక దేవుని పేరట పరిపూర్ణముగా దేవునికి అంకితము చేసేటటువంటి ప్రక్రియయే బాప్తిజము. ఈ బాప్తిజము అనేటటువంటిది మనం ముఖ్యంగా 2 రకాలుగా చెప్పుకుందాం. ఒకటి యోహాను గారు ఇచ్చిన బాప్తిజము, రెండవది త్రియేక దేవుని పేరట మనము పొందుతున్న బాప్తిజము. యోహాను గారు ఇచ్చిన బాప్తిజానికి త్రియేక దేవుని పేరట మనము పొందుతున్న బాప్తిజానికి ఉన్న భేదము ఏంటి అంటే, యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిజము పాప పరిహార బాప్తిజము. గ్రంథమును మీరు ఆలకించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ప్రియులారా, బాప్తిస యోహాను గారి దగ్గరికి వచ్చినటువంటి ఆనాటి ప్రజలు
మేము తప్పు చేశాము, మేము పాపము చేశాము, మమ్మల్ని శుద్ధులు చేయండి అని పలికిన ప్రతి ఒక్కరిని కూడా యోర్దాను నదిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళను ఆ యొక్క యోర్దాను నది నీళ్లలో శుద్ధీకరించి వారిని తీసుకొస్తూ ఉన్నారు. ఇది శుద్ధీకరణ బాప్తిజము లేదా పాప పరిహార బాప్తిజము. ఈ యొక్క శుద్ధీకరణ అనేది ఏంటి అంటే, మేము తప్పు చేశాము, మేము పాపాలు చేశాము కాబట్టి మాకు మన్నింపు కావాలి అని అడిగిన వారి మనస్తత్వాన్ని బట్టి, అవును నీవు శుద్ధి పొందుతున్నావు, ఇక వెళ్ళు అని ఆయన పంపించడం జరుగుతుంది. సంఖ్యాకాండమందు మనము ఆలకించిన శుద్ధీకరణ జలము రాను రాను ఏ విధముగా మారింది అంటే, మామూలు జలమైతే సరిపోతుంది శుద్ధి చేయటానికి అనేటటువంటి ప్రక్రియగా మారింది. అప్పుడైతే దహన బలికి సమర్పితమైన ఆవు పెయ్య యొక్క బూడిద వలన ఆ యొక్క జలముకు శుద్ధీకరణ తత్వాన్ని ఇవ్వబడితే, యోహాను వచ్చే నాటికి ఆనాటి ప్రజల యొక్క మనస్తత్వము, ఆలోచన విధానము ఏ స్థితికి చేరిందంటే, శుద్ధీకరణ జరగటానికి, శుద్ధీకరణ చేసుకోవటానికి నీరు సరిపోతుంది అన్న స్థితికి వారు చేరారు. అందుకే యోహాను గారు యోర్దాను నదీ జలాలలో ఆనాటి ప్రజలను శుద్ధి చేసి వారి పాపముల నుండి ముందుకు పంపించడం జరుగుతుంది. అదే స్థితిలో యేసయ్య వస్తాడండి. యేసయ్య వచ్చినప్పుడు అంటాడు కదా, నీవా నా దగ్గరకు వచ్చేది, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వ్యక్తిని కదా, అయితే నీవు నా దగ్గరికి రావటం ఏంటి? కానీ ఇప్పటికిలా కొనసాగనివ్వు అంటూ యేసయ్య అతని అధికారాన్ని గుర్తించాడు. అతని యొక్క జీవితాన్ని కాదండి, అతని యొక్క అధికారాన్ని, దేవునిచే ఇవ్వబడిన అతని యొక్క అధికారాన్ని గుర్తించి ఆ అధికారానికి తల వంచాడు యేసయ్య. అందుకు అంటున్నాడు కదా, ఇప్పటికీ ఇలా కొనసాగనివ్వు, ఎందుకంటే నీవు ఇచ్చే స్థితిలో ఉన్నావు, నేను స్వీకరించే స్థితిలో ఉన్నాను, కాబట్టి ఇది నెరవేరాలి. అదే కాదండి, మరొక పరమార్థం ఉంది. ఎప్పుడైతే యేసయ్య నీళ్ళల్లో బాప్తిసం పొందాడు, లేకపోతే శుద్ధి చేయబడ్డాడో, అప్పుడు బయటకు రావగానే పరిశుద్ధాత్మ పావుర రూపమున అతనిపై దిగి వచ్చింది, పరలోకవాణి వినిపించింది, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అంటూ దేవుడు యేసయ్యకు సాక్షిగా మాట్లాడాడు. ఇది యోహాను గారి బాప్తిసం. త్రియేక దేవుని పేరట మనము పొందే బాప్తిసం మనలను దేవునికి బిడ్డలుగా మారుస్తుందండి. ఆ తరువాత సంఘములో సభ్యులుగా చేస్తుంది. ఎందుకు అంటే, క్రైస్తవత్వం అనేటటువంటిది వ్యక్తిగతమైనటువంటి స్థితి కాదు. అందుకే యేసయ్య ప్రార్థన నేర్పినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అన్నాడు, పరలోకమందున్న నా తండ్రి అనలా. క్రైస్తవత్వము అనేటటువంటిది ఒక సంఘము. ఆ సంఘ స్థితిని బట్టి ఇది వ్యక్తిగతము కాదు, కాబట్టి మనము ఖచ్చితముగా మన తండ్రి అని మనం సంబోధిస్తూ ఉంటాం. ఇలా సంబోధించటము ద్వారా మన మధ్య ఆ సంఘపు ఐక్యత అన్నది విదితమవుతుంది. అందుకే పౌలు గారు అంటారు కదా, దాదాపు 58 సార్లు తన లేఖలలో పరిశుద్ధ సంఘము, పరిశుద్ధ సంఘము అంటూ ఆయన ప్రస్తావించారు. ఇక్కడ వ్యక్తుల గురించి ఆయన మాట్లాడటము లేదండి. ఆ సంఘానికి పరిశుద్ధత్వం అన్నది ఆపాదించబడింది అంటే, ఆ సంఘమంతా కూడా యేసయ్య పేరట బాప్తిసం పొందినటువంటి ఒక సంఘముగా, యేసుకు చెందినటువంటి సంఘంగా మారింది. కాబట్టి ఆ మారటము ద్వారా యేసయ్య సాధించిన రక్షణలో ఆ సంఘము బాగానే పంచుకుంటుంది. కాబట్టి అలా పాలి భాగస్థులు అవటం వల్ల ఆ సంఘములో ఉన్న బిడ్డలందరికీ ఆ సంఘము ద్వారా పరిశుద్ధత్వాన్ని ఆపాదించటం జరుగుతుంది. అందుకే బాప్తిసం పొందినప్పుడు మనలో ఉన్న పాత స్వభావమైన ఆదాము స్వభావము, పాపపు స్వభావము తొలగిపోయి నూతన ఆదామైన యేసయ్య సాధించిన రక్షణ స్వభావము మనలోకి వేంచేసి వస్తుంది. ఇదే బాప్తిసం యొక్క గొప్ప వరం అండి. ఆ గొప్ప వరాన్ని మనకి ఇచ్చేటటువంటి దివ్య సంస్కారమే బాప్తిజం. ఈ బాప్తిజము అనేటటువంటిది
గ్రీక్ పదం అండి. ఇమ్మర్షన్ అంటే ముంచటం ఇది. కానీ చాలామంది యొక్క పదాన్నే పట్టుకొని ముంచటమే బాప్తిజం అనేటటువంటి స్థితికి రావటం శోచనీయమైనది. ముంచటంలో తప్పు లేదు, కానీ ఏ దివ్య సంస్కారానికైనా కావలసినటువంటిది ఏంటి అంటే ఫోమ్ అండ్ మేటర్. మేటర్ అంటే పదార్థము, ఫోమ్ అంటే చేయవలసిన తీరు. ఉదాహరణకి మనం బిర్యానీ వండాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటి? ఏదో మాంసమో తదితరమైనవి. చేయవలసిన తీరు ఏదో ఉంటుంది, ఏది ముందు కలపాలి, ఏది తర్వాత కలపాలి, అది చేయవలసిన తీరు. అదే విధముగా ఈ దివ్య సంస్కారాలు పొందటానికి మేటర్ అనేది చాలా ముఖ్యం. అది దేవునిచే చెప్పబడిన వస్తువుగా ఉండాలి. బాప్తిజానికి కావలసిన మేటర్ ఏంటి? నీరు. మరి చేయవలసిన రీతి ఏంటి? పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. అది యేసయ్య పలికాడు. మీరు ఇలా చేయండి, అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇలా చేస్తేనే మీరు పొందుతారు. అంటే అప్పటి వరకు నీటిని ఉపయోగించే బాప్తిజం పొందుతున్నాము కాబట్టి ఆ నీటిని వాడండి. ఆ నీటి ద్వారా ఈ యొక్క ఫామ్ చేసే విధానాన్ని మీరు ప్రకటిస్తే తద్వారా మీరు నాకు చెందినవారుగా మారతారు. ప్రప్రథమముగా ఆత్మను పొందిన అపోస్తులు ప్రసంగించినప్పుడు చాలామంది ఆలకించి ఆ రోజున బాప్తిజం పొందారు అని ఉంటుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో దాదాపు 3000 మంది బాప్తిజం పొందారు. వారికి ఎలా ఇవ్వబడిందండి బాప్తిజం? అందరిని తీసుకుపోయి ముంచారా, లేక మరొక విధంగా ఇచ్చారా? మరొకటి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 33వ వచనాన్ని కనుక మనము చూసినట్లయితే, ప్రియులారా, జైలు అధికారి ఆ రాత్రి పౌలు సిలాస్ గాయాలకు మందు వేసి వారి ప్రబోధాన్ని ఆలకించి బాప్తిజం పొందాడు అని ఉంది. ఎలా పొందాడండి? అందుకే పేతురు గారు అంటారు కదా, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 47వ వచనములో, అప్పటి వరకు పేతురు తదితరులు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఆలకించుతున్న వారందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వీరికి బాప్తిజం లేదు కదా, మరి ఎలా వీరికి దేవుని యొక్క ఆత్మ వేంచేసి వచ్చింది? వీరు యూదులు కారు కదా అని అనుకుంటున్న సమయమున పేతురు గారు అంటారు కదా, వీరు మనవలే ఆత్మను పొందారు. వీరికి నీటితో బాప్తిజం ఇవ్వటానికి ఏమైనా ఆటంకం ఉందా అంటే, బాప్తిజం ఇవ్వటానికి అతి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే పదార్థము. ఏంటి ఆ పదార్థం అంటే నీరు. ఫార్ములా ఏంటి? ఆ ఫార్ములా అంటే యేసయ్య చెప్పమన్న మాట. ఏంటి ఆ మాట అంటే, పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను నీకు బాప్తిజం ఇస్తున్నా. ఇది అండి కావాల్సింది. నేను గొప్పవాడిని కదా, నేను ధనవంతుడిని కదా, నీరికి బదులు పన్నీరు వాడుతా, పాలు వాడుతా అని పలికితే అది లెక్కకు రాదు. అది బాప్తిజం కింద చెల్లుబాటు కాదు. అది ముంచుతారా, తేల్చుతారా, లేకపోతే నొసటిపై నీరు పోస్తారా, లేక మరొకటి చేస్తారా అన్నది అప్రస్తుతం. వాడవలసింది నీరు, చెప్పవలసింది యేసయ్య చెప్పమన్న మాట. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఫామ్ అండ్ మ్యాటర్. మన ఖచ్చితంగా 10వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 47వ వచనంలో నొక్కి ఒక్కానిస్తున్నారు. అదే విధముగా చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే కొన్ని కుటుంబ సభ్యులు కానీ, లేక మరొకరు కానీ ఎలా బాప్తిజం పొందారని ప్రశ్నార్థకం. కాబట్టి వారు పొంది ఉంటే ఆఖరికి పౌలు గారు కూడా అననీయాస్ దగ్గర నుండి పొందిన బాప్తిజం ఆ క్షణంలో ఎక్కడికి తీసుకువెళ్ళి ఆయన ముంచుంటారో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. అందుకే ముంచితే ముంచండి, తప్పు లేదండి, అది కూడా బాప్తిజం కింద లెక్క వస్తుంది, కాదు అని అనటం వల్ల. కానీ అది ఒక్కటే బాప్తిజం అంటే అది పొరపాటే. ఎందుకంటే ముంచి బయటకు తీసుకురాబడి అని స్పష్టంగా చెప్పబడింది ఒకే ఒక వ్యక్తి గురించండి గ్రంథమందు. యేసయ్యది మరొక బాప్తిజం అండి. అది ఆనాటి నుంచి ఆచారముగా వస్తున్నది. అది మనము మరచిపోయి యేసయ్యకు యోర్దాను నదులు ఇచ్చారు కాబట్టి మనం కూడా పొందాలి అంటే అది పిచ్చితనం.
ఎందుకంటే ఆనాటి అర్థం చేసుకునే స్థితి వేరు, ఆనాటి విధానాలు వేరు. కానీ యేసయ్య పేరట త్రియేక దేవుని పేరట పొందే బాప్తిసపు స్థితి వేరు. ఇది ఏ స్థితికి మనల్ని తీసుకువెళుతుంది అంటే ప్రియులారా, గలాతీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి కనుక మనం చూచినట్లయితే, యేసయ్య మరణ పునరుత్థానాల ద్వారా సాధించిన ఈ యొక్క రక్షణలో మనమందరము పాలి భాగస్థులమవుతూ ఆయనకు సహోదరులుగా ఉండటానికి మనలో ఆయన యొక్క ఆత్మని ఇస్తున్నాడు. కాబట్టి ఆ ఆత్మ తండ్రి అబ్బాని దేవాది దేవునికి పిలుస్తుంది. కాబట్టి ఆ దేవునికి బిడ్డలమయ్యే యోగ్యతను ఈ బాప్తిసం అనేటటువంటి దివ్య సంస్కారము మనకి అనుగ్రహిస్తుంది. కాబట్టి మనము మన కుటుంబం అండే చిన్న బిడ్డలు ఉంటారు, ఆ కుటుంబంలో చిన్న బిడ్డలు ఉన్నారు కదా, వారికి బాప్తిసం ఇవ్వచ్చు అంటే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ప్రియులారా, వాళ్ళు రక్షణ సంఘములో భాగస్థులవుతున్నారు, పరిశుద్ధ సంఘములో భాగస్థులవుతున్నారు. వారిని తీసివేయకండి. అందుకే యేసయ్య అంటాడు, చిన్న బిడ్డలదే దేవరాజ్యము, వారిని నా యొద్దకు రానిండు. ఇటువంటి చిన్న బిడ్డలు ఎవరినైనా వక్ర మార్గమున నడిపిస్తే వారి మెడకు తిరుగటి రాయి కట్టి సముద్రంలో పడేయండి అంటాడు. చిన్న బిడ్డలకు కూడా ఆత్మ ఉందండి. అందుకే యెహోషువ అంటాడు కదా, నేను నా కుటుంబము యావేనే సేవించదము. కాబట్టి కుటుంబం అన్నాక అందరండి. క్రైస్తవత్వము వ్యక్తిగతం కాదు, కుటుంబము, కుటుంబాల సమూహము, సంఘం యొక్క పరిశుద్ధత్వంలో మనం పాలివారం అవుతున్నాం. అలా పాలివారం అవటం వల్ల మీరు మీ బిడ్డలు అందరూ కూడా ఆ సంఘపు పరిశుద్ధత్వంలో పాలు పంచుకుంటున్నారు. ఆ అదృష్టము మీకు, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ చెందాలని ప్రభుని మనసారా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీరిచ్చినటువంటి బాప్తిసం అనేటటువంటి పరిశుద్ధ సంస్కరణ ద్వారా దేవా, మేము మీకు చెందుతున్నాం. మేము చెందాలి, మా కుటుంబము చెందాలి, మా బిడ్డలు చెందాలి. దురదృష్టవశాత్తు మా బిడ్డలలో ఎవరైనా కాలము చేస్తే వారు మీ రాజ్యాన్ని పోగొట్టుకునేటటువంటి వ్యక్తులుగా మారతారు అన్నటువంటిది మేము ఎరిగి, మా బిడ్డలను సరి అయిన మార్గములో విశ్వాసములో పెంచవలసిన బాధ్యులమై ఉన్నామన్న సంగతి మరువక, యెహోషువలా మేము మా కుటుంబాలు మీకే సొంతమయ్యేలా చేయమని మా నాథుడు, మీ ప్రియకుమారుడు యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి యేసు యొక్క రక్షణలోకి మిమ్ములను పాలి భాగస్తులు చేయుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం. ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము.